దుర్తి మండలం జెర్రిపోతులపాలెం గ్రామంలో వైసీపీ నాయకుల భూ ఆక్రమణలపై స్పందించిన జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పాచకల రమేష్ బాబు. చెరువుని పట్టాగా ఇచ్చేశారు గత కలెక్టర్. దాన్ని మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను, దాన్ని క్యాన్సిల్ చేయమని. వారం రోజులు టైం అడిగారు. గతంలో అది ఏ విధంగా గవర్నమెంట్ రికార్డు ఉందో ఆ రికార్డులు కూడా ఇచ్చాను. చెరువులు కానీ నాకు చరిత్రలో నేను ఇది 3వ ఎమ్మెల్యే, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, చెరువులు ఎక్కడ కూడా జరాయితీగా మలచబడింది ఎక్కడ లేదు, పర్టికులర్గా విలేజ్ల్లో. అయితే దాని మీద తగు చర్యలు తీసుకోకపోతే వారం రోజుల్లో డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిఐడి ఎంక్వైరీ కానీ సిట్ దర్యాప్తు కానీ వేయిస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు దగ్గర 25-30 కోట్ల రూపాయల ఆస్తి. రూపాయి ఆస్తి అయినా ప్రభుత్వ ధనమే. దాన్ని తీవ్రంగా కొంతమంది అన్అఫీషియల్గా ఇల్లు కట్టేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అటు కేసు చూడలేదు. పేదవాడు గుడిసె వేసుకుంటే మాత్రం తగుదన్నమ్మా అని గంటలో వెళ్ళిపోతారు. మరి పేదవాడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతా ఉన్నాడు. డబ్బున్నవాడైతే మాత్రం బంగళాలు కట్టేసిన 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టినా కూడా చర్యలు లేకుండా పోతున్నాయి. అధికారులందరినీ కూడా ఇలాంటి ఉదాసీనంగా చూస్తూ ఊరుకున్న అధికారులందరినీ కూడా తగు చర్యలు వాళ్ళ మీద కూడా తీసుకోబడతాయని చెప్పి హెచ్చరిస్తాను. నాకు తెలిసి 4 ఎకరాలు, అంతకు మించి అయినా అంతకన్నా తక్కువైనా అది ప్రభుత్వ భూమి. ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వానికి కాపాడుకుంటుంది. ఆక్రమణ గురించి కలెక్టర్ ఆఫీసులో రిటర్న్ కంప్లైంట్ 3 పేజీలు కంప్లైంట్ ఇచ్చాను. ఏ సంవత్సరం వరకు అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ ఉంది. ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం ఆ గడ్డ లోతు పెంచమని తవ్విన లెటర్ కూడా నేను కలెక్టర్కి జమ చేసి 10 రోజుల క్రితం నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. త్వరితగతిన ఈ పట్టా క్యాన్సిల్ చేసి మీ ముందు కలెక్టర్ మరి ఎలా కళ్ళు మూసుకుపోయి ఇచ్చాడో నాకైతే తెలియదు. కానీ ఇదంతా కూడా పెద్ద ఏరాపేరి, ఎకరా 4 కోట్లు ఉన్న ప్రాంతం కాబట్టి అప్పటి కలెక్టర్ కానీ అప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో నేను కలెక్టర్ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా రాసి లెటరు అఫీషియల్గా లెటర్ ఇచ్చా. వారం 10 రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు. వారం 10 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే నేనే ప్రత్యక్షంగా ధర్నాకు దిగటమా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమా, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద సిట్ కానీ సిఐడి కానీ ఎంక్వైరీ చేయించమని రాయించటమా లెటర్ మీద. చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్యలు తీసుకుంటాం. నేను మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ తప్పు చేయను, తప్పు చేసిన వాడిని వదలని అని చెప్పి. భూములు కాపాడుకోవటంలో మేము రాజీ లేని పోరాటం చేస్తాం. ఆ 420 సర్వే నెంబర్ని 420 వేషాలు వేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి లాగుతామని చెప్పి నేను తెలియజేస్తాను.